ఐడిటీవీ మన ఉనికి మన వాణి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్పబోయే ఈ సంఘటన, ఈ ఉదాహరణ ఒక పార్టీని ఆ రాష్ట్రంలో మళ్ళీ ఇప్పటి వరకు కూడా అధికారంలోకి రాకుండా చేసింది. అవును, ఒక కుక్క వల్ల పార్టీ ఇప్పటి వరకు కూడా అధికారానికి దిశగా కూడా దూరం అయింది. అప్పటి వరకు ఆ రాష్ట్రాన్ని పాలించిన, శాసించిన పార్టీ ఒక్కసారిగా కూడా చీకట్లోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తిరిగి ఇప్పటి వరకు అధికారంలోకి కూడా రాలేదు. అవును, అస్సాం 2014లో అస్సాంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్‌లో ఉంది. దానికి సీఎంగా కూడా తరుణ్ గొగోయ్ అప్పుడు సీఎంగా పనిచేసేవారు. అక్కడ మన ప్రెజెంట్ ఇప్పుడు అస్సాం హిమంత్ బిశ్వ శర్మ అప్పుడు మంత్రి, అస్సాంకి మంత్రి కీలక పదవిలో కూడా ఉన్నారనమాట. అదే తరుణంలో అప్పుడున్నటువంటి సీఎం తరుణ్ గొగోయ్ మన హిమంత్ బిశ్వ శర్మని రాహుల్ గాంధీ దగ్గరికి ఒక సమావేశం నిమిత్తం ఆయన తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళిద్దరితో పాటు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ మంత్రి సిపి జోషి, అలాగే పిసిసి చీఫ్ అంజన్ దత్తా, వీరు కూడా ఆ మీటింగ్‌లో పాల్గొన్నారు. అయితే మీటింగ్ కొనసాగుతూ ఉంది. వారి మధ్య చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈలోపు మీటింగ్‌లో భాగంగానే వారికి చాయ్ అండ్ బిస్కెట్స్‌ని సర్వ్ చేయడం జరిగింది. మినిస్టర్స్ అలాగే రాహుల్ గాంధీ ఒకవైపు, వీళ్ళు ఒకవైపు కూర్చున్నారు. సమావేశం జరుగుతూ ఉంది. వాళ్ళ మధ్య కీలక చర్చ జరుగుతూ ఉంది. ఈలోపే రాహుల్ గాంధీకి సంబంధించి అంటే పెంపుడు డాగ్ ఒకటి అక్కడ మీటింగ్‌లోకి ఎంటర్ అవ్వడం, రాహుల్ గాంధీ అనూహ్యంగా ఆ సమావేశంలో కీలక పాయింట్లను సంభావించడం మానేసి, ఆ కుక్కని టెంప్ట్ చేస్తూ, ఆ కుక్కనితో మోటివేట్ అయిపోయి, డీవియేషన్ అయిపోయి, వీళ్ళతో మాట్లాడాల్సింది పోయి మాట్లాడకుండాను, వీళ్ళు చెప్పేది వినకుండా కూడాను తన డాగ్‌తో కొంచెం ప్లేయింగ్ చేస్తూ ఉన్నారు. ఆట ఆడుతూ ఉన్నారు. దాన్ని పిలవడము, లేకపోతే దాంతో సంభాషించడము, లేకపోతే దాని వైపు డైవర్ట్ అయిపోయారు. వీళ్ళని పట్టించుకోవడం మానేశారు. అదే తరుణం అది కొంచెంసేపు తర్వాత ఆ టేబుల్ మీద ఉన్నటువంటి బిస్కెట్స్‌లో నుంచి ఒక బిస్కెట్స్‌ని తీసుకోవడం, తినడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి నాయకులకు ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ కానీ అదే సమావేశంలో ఉన్నటువంటి సీఎం తరుణ్ గొగోయ్ కానివ్వండి, మినిస్టర్ సిపి జోషి, అలాగే పిసిసి చీఫ్ ఆనంద్ పిసిసి చీఫ్‌తో సహా అందరూ కూడాను, మన హిమంత్ బిశ్వ శర్మ కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళు ముగ్గురు అవే ప్లేట్‌లో ఉన్న బిస్కెట్స్‌ని తీసుకొని తిన్నారు. కానీ హిమంత్ బిశ్వ శర్మ మాత్రం ఆ సంఘటన ఎంతో కలకలం రేపింది. అది నచ్చలేదు ఆయనకి. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన వ్యక్తి ఆ తర్వాత మళ్ళీ ఆ మనసులో అనుకున్నారంట, మళ్ళీ తిరిగి ఈ హౌస్‌లో కానివ్వండి, ఈ ప్రదేశంలో కానివ్వండి మళ్ళీ ఎప్పుడూ రాకూడదు అనేసి. సరే, ఆ కథ అలా ముగిసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన తన ఎమ్మెల్యే పదవికి, మంత్రి పదవికి, అలాగే కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరటం. అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పరిస్థితులు, లేకపోతే ఎన్నికలు వస్తున్న తరుణంలో మన హిమంత్ బిశ్వ శర్మ అప్పటికే మంచి పట్టు ఉన్న నేతగా కూడా గుర్తింపు ఉండడంతో ఎలక్షన్స్ కన్వీనియర్ కమిటీ మెంబర్‌గా కూడా కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఇంకేముంది, మొదటిసారి 2014లో అస్సాంలో అప్పటి వరకు అధికారం చూడని బీజేపీ పార్టీ ఫస్ట్ టైము బంపర్ మెజారిటీతో బీజేపీ అధికారంలోకి వచ్చేసింది. తర్వాత సోనోవాల్ సీఎంగా పనిచేశారు. ఆ సోనోవాల్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా హిమంత్ బిశ్వ శర్మ 4 ఏళ్ల పాటు సోనోవాల్ సీఎంగా కొనసాగిన తరుణంలో కూడా హిమంత్ బిశ్వ శర్మ 5 కీలక శాఖల్లో ముఖ్య నేతగా ఉంటూ కూడా ఆ కీలక శాఖలన్నిటినీ కూడా చాలా ఎంతో ఇదిగాను కూడా నిర్వర్తించారు. అంటే ఒక రకంగా చెప్పాలి అనంటే 5 శాఖలకు కూడా ఆయనే మంత్రి అనమాట. ఆ తర్వాత 4 ఏళ్ల తర్వాత సోనోవాల్ తర్వాత సీఎం పదవి నుంచి తప్పుకొని హిమంత్ బిశ్వ శర్మను సీఎంగా ఉంచాలంటూ కోరారు. ఆ తర్వాత ఆయన్ని సీఎం పదవి వరించడం, ఆయన సీఎం అయిన సంవత్సరానికే మళ్ళీ తిరిగి ఎన్నికలు రావడంతో నెక్స్ట్ టైమ్ కూడా, సెకండ్ టైమ్ కూడాను హిమంత్ బిశ్వ శర్మ ఆధ్వర్యంలో ఫస్ట్ టైము బంపర్ మెజారిటీతో ఆ రోజున బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ 2 పర్యాయాలు ఒక విధంగా ఉంటే, ఇప్పుడు మూడోసారి కూడా మళ్ళీ హిమంత్ బిశ్వ శర్మ ఆధ్వర్యంలోనే బీజేపీ విజయం ఖాయం అంటున్నాయి సర్వేలు, అలాగే పొలిటికల్ నిపుణులు కూడాను. ఈ కథలో మనకు తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, ఆ రోజు రాహుల్ గాంధీతో పాల్గొన్న మీటింగ్‌లో అప్పుడున్నటువంటి తరుణ్ గొగోయ్ మినిస్టరు, అలాగే పిసిసి చీఫ్‌తో పాటు మన హిమంత్ బిశ్వ శర్మ కూడా తనను తను తగ్గించుకొని అక్కడున్నటువంటి వాతావరణాన్ని గనక స్వీకరించి ఉండుంటే ఈరోజు ఇంతటి ఘన విజయం, ఇంతటి పార్టీకే కాదు వ్యక్తిగా కూడాను, అలాగే ఆ రాష్ట్రానికి కూడా రూపురేఖలు మార్చింది. ఆ రోజున ఆయన వ్యక్తిత్వాన్ని గనక తగ్గించుకొని, లేకపోతే తనలో ఉన్న క్వాలిటీ, లీడర్‌షిప్‌ని గనక పక్కన పెట్టి, ఇంటెలిజెన్స్‌ని పక్కన పెట్టి గనక వాళ్ళతో పాటు కంటిన్యూ అయ్యుంటే, ఈ రోజున హిమంత్ బిశ్వ శర్మ ఈరోజు అస్సాం సీఎంగా కొనసాగేవారు కాదు. బీజేపీకి ఇంతటి ఘన విజయం కూడా దక్కేది కాదు. ఆ రోజు ఆ కుక్క చేసిన పనికి ఒక నిబద్ధత అండ్ లీడర్‌షిప్ క్వాలిటీస్ అండ్ ఆత్మాభిమానం ఉన్నటువంటి నేతను కాంగ్రెస్ పార్టీ కోల్పోవడమే చేసిన తప్పు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నాలు లేవు. కానీ అవి మాత్రం జరగవు. ఎందుకంటే ఒక పార్టీ నిబద్ధత అండ్ క్వాలిటీ ఉన్నటువంటి లీడర్‌షిప్ ఉన్న వ్యక్తిని కోల్పోతే పార్టీకి ఎంత నష్టమో ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి తెలిసొచ్చింది. మళ్ళీ ఇప్పుడు బీజేపీ
అస్సాంలో తిరుగులేని విజయం సాధిస్తుందంటూ కూడా ఆల్ పొలిటికల్ సర్వేస్ కూడా చెప్తున్నాయి. సో ఒక కుక్క వల్ల కాంగ్రెస్ పార్టీ వ్యక్తినే కాదు ఆ రాష్ట్రంలో అధికారాన్ని పూర్తిగా కోల్పోయిన పరిస్థితి.